హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఉల్లిపాయ చిన్న సమోసాని ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. మనం బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కానీ, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ, అదేవిధంగా ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న సమోసాల్ని అమ్మడానికి వస్తారు. భలే టేస్టీగా టెంప్టింగ్గా ఉంటాయి కదండి. మరి అలాంటి సమోసాల్ని మనం ఇంట్లోనే ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ని వేస్తూ చపాతీ పిండిలాగా ఒత్తుకోండి. చపాతీ పిండికి ఏ విధంగానైతే పిండిని కలుపుకుంటామో ఆ విధంగానే పిండిని బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 20 మినిట్స్ ఈ పిండికి రెస్ట్ ఇవ్వండి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల మైదా పిండి ఇంకా బాగా సాఫ్ట్గా బాగా సాగుతుంది. 20 మినిట్స్ తర్వాత తీసి మరొకసారి బాగా కలపండి. కలిపాక మరి చిన్న ముద్దలు కాకుండా మీడియం సైజ్ ముద్దలుగా చేసుకోండి. చేసుకున్న తర్వాత పొడి పిండిలో ఈ విధంగా డిప్ చేసి చపాతీలాగా ఒత్తుకోండి. పొడి పిండిని వేసుకుంటూ విధంగా మరి లావుగా చేసుకోవద్దు. లావుగా చేసుకుంటే సమోసా క్రిస్పీగా ఉండదు. చేసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. ఈ విధంగానే అన్ని చపాతీలను కూడా ఈ విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక అందులో చపాతీ వేసుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా ఒక 20% కాలితే సరిపోతుంది. అన్నిటిని కూడా ఈ విధంగానే కాల్చుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కేంతలోపు మనము సమోసా షీట్స్ని తయారు చేసుకుందాము. అన్ని చపాతీలను ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని సైడ్స్కు ఈ విధంగా కట్ చేయండి. విధంగా ఎక్స్ట్రా ఉన్న చపాతీలని విధంగా కట్ చేసుకొని తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ షీట్స్ని మధ్యలోకి కట్ చేయండి. వీటిని మీరు ఒక కవర్లో పెట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాల్సినప్పుడు సమోసాను చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్ట్రాగా మనం కట్ చేసుకున్నటువంటి చపాతీలని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. అందులో వీటిని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. వీటిని మనము స్టఫింగ్లో యూజ్ చేస్తాము. వట్టిగా తిన్నా కానీ భలే టేస్టీగా ఉంటాయి. పిల్లలకు చిప్స్ లాగా బాగుంటాయి. కటోరా తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకొని కొన్ని వాటర్ని వేస్తూ పల్చగా కాకుండా విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోండి. అందులో 1 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత ఇందాక మనము ఫ్రై చేసుకున్నటువంటి చిప్స్ని ఇందులో బాగా ప్రెస్ చేస్తూ చిన్న ముక్కలుగా చేస్తూ ఇందులో వేసుకోండి. ఆనియన్స్ ముందే కట్ చేసుకొని పెట్టుకోవద్దు, ఎందుకంటే వాటర్ అనేటువంటి రిలీజ్ అవుతుంది. మనం ఈ సమోసాలని వేసుకోవడం వల్ల ఆనియన్స్ యొక్క వాటర్ని ఇవి పీల్చేసుకుంటాయండి. ఇప్పుడు సమోసా షీట్ని తీసుకొని మైదా పిండి పేస్ట్ అప్లై చేయండి. చేశాక ఈ విధంగా ఒక చివరన ఫోల్డ్ చేసి తర్వాత రెండవ సైడ్ నుండి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. అంతే. తర్వాత ఇప్పుడు ఆనియన్ని ఇందులో వేసుకోండి. ఈ విధంగా స్టఫింగ్ చేసుకోండి.
ఎక్కువగా వేస్తే మరి ఫోల్డింగ్ కష్టమవుతుంది. తర్వాత మైదా పిండి పేస్ట్ని పెట్టేసుకొని క్లోజ్ చేయండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయండి, లేకపోతే ఆయిల్లో ఇచ్చుకుపోతుంది. చూడండి, ఒక సైడ్ ఫోల్డ్ చేయండి, తర్వాత రెండవ సైడ్ ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. ఒక 2 సార్లు ట్రై చేశారంటే ఈజీగా వస్తుందండి. చాలా సింపుల్. స్టఫింగ్ చేసుకొని ఎక్కడైతే మళ్ళీ మీకు క్లోజ్ అనిపిస్తుందో అక్కడ మైదా పిండిని పెట్టుకొని, దాన్ని ఓపెన్ అనిపిస్తుందో అక్కడ మైదా పిండిని పెట్టుకొని మళ్ళీ మీరు క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసేటప్పుడు కొంచెం ఒత్తుకుంటూ క్లోజ్ చేయండి. ఈ విధంగా మనకి ఎక్కడైనా ఓపెన్గా అనిపిస్తే మళ్ళీ కొంచెం మైదా పిండిని పెట్టేసేసి మైదా పిండి పేస్ట్ని పెట్టుకొని క్లోజ్ చేసుకోండి. ఈ విధంగా అన్నిటిని కూడా చేసుకొని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి సమోసాలని ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల ఉన్నటువంటి ఆనియన్స్ ఫ్రై కావు, పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నారంటే లోపల ఆనియన్స్ ఫ్రై అవుతాయి, పైన కూడా క్రిస్పీగా సమోసా క్రిస్పీగా ఉంటుందండి. ఇలాగ అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.